నమస్కారం. ఏఎస్ఎన్ఎస్ కి స్వాగతం. అద్దంకి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవ వేడుకలను ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా జ్యోతి చంద్రమౌళి, దేవపాలన హాజరయ్యారు. ముందుగా గిడుగు రామూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి విద్యార్థులకు 200 తెలుగు వ్యాకరణ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేవపాలన మాట్లాడుతూ గిడుగు రామూర్తి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాష దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారని, తెలుగు భాషకు వ్యాకరణ గుండెకాయ వంటిదని, విద్యార్థులు వ్యాకరణ బాగా నేర్చుకొని రాణించాలన్నారు. విద్యార్థులకు గురువే సర్వస్వం అని, ప్రతి విద్యార్థి కన్న తల్లిదండ్రులతో పాటు గురువులను గౌరవించాలన్నారు. అదేవిధంగా అమ్మతో సమానమైన తెలుగు భాషను గౌరవించి తెలుగు భాష అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలన్నారు. అద్దంకిలోనే తొలి తెలుగు పద్య శాసనం ఉందని దేవపాలన గుర్తు చేశారు. రాష్ట్రంలో సంచలనం గెలిచినటువంటి రోజు. ఆయన ఎందుకు పొడుగు అన్నారు అని చెప్పంటే, పొడుగే కాదు, భాషకు పొడుగు లాంటి వాడు, తెలుగు భాషకు మడుగు లాంటి వాడు వాడు. ఆయన నడుగు ఎవరు అడగని కావాలంటే ఆయన చేసినప్పుడు కొన్ని సామాన్యమే కాదు. ఉదాహరణ చెప్తా, పాన చెప్పి అర్థం అడుగుతారు. అహరారంభముశ్రవణ శిఖిలాదిత్య కాకంగర కుహళ గోదావరి శంగువార్లహరి శేఖర మాలికాశ్రమం. ఈ ఊరికి అర్థమైందా? చల్లటి గాలి వీచను అని అర్థమైంది కదా. చల్లటి గాలి వీచను చెట్ల కింద, గాలికి దీనికి భేదమైంది. గ్రాంధిక భాష అర్థం కాదు, పండితులు తప్ప. ఇందాక అర్థమే నేను చెప్పిన 2వ పాదంలో నేను చెప్పిన అర్థం ఏంది? చల్లటి గాలి వీచను అనేది. అది చెప్పడానికి సంప్రదాయ కవులు పాండిత్యాన్ని ఉపయోగించారు. గిడుగు వారు ఏం చేశారంటే, గిడుగు సామాన్యుడు కాదు, ఎంతో సంఘ సంస్కరణాభిలాషి. అంటే ఆయన జీవన చరిత్రలు మొత్తం రాశారు, చెప్పాడు. శాసనాలు రాశాడు, వ్యాకరణం రాశాడు, ఆంధ్ర బృహత్తుల భాషాదేశం రాశాడు, బాలకవసరంగం రాశాడు, నిఘంటు రాశాడు, శాసనం మొత్తం పరిష్కారం చేశాడు. ఆయన అంటే అందరికి పడాలన్నమాట. ఆయనకు తోడు గురుగారు అప్పారావు గారు. దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమని రాసిన గేయం ఆయన స్నేహితుడు. వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ అనమాట, సహాధ్యాయులు. వాళ్ళిద్దరు తెలుగు భాషలో ఒక సంచలనం కలిగించి ఆధునిక యుగాన్ని స్థాపించినటువంటి మహానుభావులు. ఈ సందర్భంలో తెలుగు భాష గొప్పదని ఏంటంటే, తెలుగు భాష గొప్పదని ఏంటి? తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇంకా ఉంటాం మనం, అక్షరంగా ఉంటాం. సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. ఎట్లుంటుందా? ఇది మనం తల్లి గర్భంలో ముడుచుకొని ఉంటామే అని అక్షరం. కాబట్టి అప్పుడే మనం చదువుకున్నాము, ఆ జ్ఞానం మందికి ఇంకా తెలియదు. అది ఎక్కడ పోవాలంటే కొత్తప్పుడు బయటకు రావాలి. కానీ నేను చదువుకున్నాను, నేను పండుగకి ఉంది. అది ఎప్పుడు వచ్చింది? అది ఎప్పుడైతే మనం ఇతర చెప్తామో అప్పుడు వాళ్ళ మనకు తెలిసింది. కానీ మన దగ్గర మాత్రం ఎవరికైనా తెలియదు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇప్పించడం జరిగింది. మొన్న కూడా చూసారు మీరు ప్రత్యేకమైన శిక్షణలో కూడా. తర్వాత ఇది కూడా మీరు బాగా అంటే 6th క్లాస్ నుంచి డిగ్రీ సరిపోతాం. మీకు 6th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఇంటర్మీడియట్ కూడా చేరిపోతుంది. మీరు వాళ్ళు చెప్పుకున్నాం కాబట్టి ఇంటర్మీడియట్ డిగ్రీ సరిపోతుంది, డిగ్రీ ఫస్ట్ డిగ్రీ సరిపోతుంది, 6th క్లాస్ డిగ్రీ వరకు అందరికీ సరిపోతుంది. కాబట్టి ఈ మాస్టర్ని అడిగి వాటి ఉత్సాహం ఏదైనా విషయం చేయలేదు, మీకు స్పష్టంగా తెలియదు. కాబట్టి అది చెప్తున్నాడు. ఎందుకంటే దీంట్లో ప్రతి వాక్యం ఉన్నాయి, పదాలు ఉన్నాయి, అన్ని విషయాలు పదాలు ఉన్నాయి. కాబట్టి మీరు చదవండి, మీకు తెలియని విషయాలు మాస్టర్ గారు చెప్పుకోండి. మీరు బాగా మంచి విద్యార్థులుగా తయారవ్వండి. ఎందుకంటే ఈరోజు మనకి ఏం విషయం, మనకి ఈరోజు తెలుగు భాష అది ఎందుకు ఎత్తుకోవాలి? మనం అది అంత మనం తెలుగు వాడే కదా, మనం ఎందుకు ఎత్తుకోవాలా? అది ఎందుకు ఎత్తుకోవాలి? తెలుగు భాష ఎందుకు ఎత్తుకోవాలి? మనం అంటే మన భాష మనం మర్చిపోతున్నాం. మన భాష మనం మర్చిపోయి స్థితిలో ఉన్నాం. కాబట్టి ఇంతకుముందు ఎట్లుంటే మనకి భారతం చదువుతారు, వింటారు, బాగా వింటారు. ఎట్లుంటే అవి కూడా ఒక మధ్యం చదివితే ఇంకోటి మీకు చెప్పాలి. మీకు దాన్ని బాగా అర్థంగా చెప్తే మీకు అర్థమైంది. కానీ లేకపోతే అర్థం కాదు. దాన్ని ఏమంటాము? ఖాళీ భాష అంటాము. దాన్ని ఏమంటాము?
ఆయన భాష గాంధీ భాష అంటారు. ఇద్దరు ఒకేసారి జన్మించారు మహనీయులు. ఒక ఆయన గిరి రామూర్తి గారు, ఇంకో ఆయన గుజరాత్ వెంకటప్పరావు గారు. ఇద్దరు సంతోషం తేడా. ఒక ఆయన 1860 జన్మించాడు, ఇంకా 1862 జన్మించాడు. 1862 ఆగస్టు 28 ఆయన జన్మించాడు. ఆయన పేరే గిరి రామూర్తి గారు. ఇద్దరు వలేసంటే ఇంటి ఒకేసారి చదువుకున్నారు. తర్వాత ఒక గుడి వాడు వేసినట్టే పర్లాకి మీరు జోగా దగ్గరికి వెళ్ళాడు. విత్తన శుద్ధితోనే తెగులు నివారించుకోవచ్చని, ప్రతి రైతు విత్తన శుద్ధి అనేది చేసుకోవాలని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దంకి మండలం కలవకూరు గ్రామంలో గురువారం వరి పంట పొలంలో పొలంబడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ హాజరయ్యి వరి పంటల్లో వచ్చే తెగుల గురించి రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి 1 కేజీ విత్తనానికి 5 గ్రాముల సోడోమోనాస్ తో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే అగ్గి తెగులు, పాము పొడ తెగులు నివారించుకోవచ్చన్నారు. మంచి వ్యవసాయ పద్ధతులు పాటిస్తే నాణ్యమైన పంటలు పండించుకోవచ్చన్నారు. విచ్చలవిడిగా రసాయన ఎరువులు మరియు పురుగు మందులు వాడటం వలన భూమి ఆరోగ్యంతో పాటు మనిషి ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ప్రతి మంగళవారం వరి పొలాల్లో పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు షెడ్యూల్ సిద్ధం చేశారని ఏవో తెలిపారు. కలవకూరు గ్రామంలో మనం గ్యాప్ పొలంబడి అంటే గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ పొలంబడి అని చెప్పేసి కొత్తగా ఈ సంవత్సరం మనం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఈరోజు మనం వరిలో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలనే దాని మీద రైతులకు మనం జరిగింది. ఈరోజు సూడోమోనాస్ ద్వారా సూడోమోనాస్ ఫ్లోరెన్సిస్ అనే ఫంగిసైడ్ని మనం ఈరోజు తోటి కేజీ విత్తనానికి 5 గ్రాముల సూడోమోనాస్ ఫ్లోరెన్సిస్ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే అగ్గి తెగులు, పాము పొడ తెగులు, అలానే కుళ్ళుడు లాంటి తెగులను మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మనం నాటు వేయబోయే ముందు నారు పీకిన తర్వాత ఆ కింద మన వేరుని ఈ సూడోమోనాస్లో ద్రావణంలో ముంచుకొని నాటు వేసుకున్నట్లయితే అది కూడా ప్రయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది. ప్రతి శుక్రవారం కూడా మనం ఈ పొలంబడి కార్యక్రమం కలవకూరు గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఈ గ్యాప్ అంటే గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేసే రైతులను కొంతమంది మనం సెలెక్ట్ చేసుకొని వారికి మనం రసాయనిక ఎరువులు, పురుగు మందులు తక్కువ వాడుకునే వాళ్ళట్లు చూసి మనం సెలెక్ట్ చేసినటువంటి ఎరువులు, పురుగు మందులు మాత్రమే వాడుకున్నట్లయితే ఆ రసాయనిక రెసిడ్యువల్స్ మనం పండించిన దాంట్లో లేకున్నట్లయితే అది మనం ఎక్కువ మొత్తానికి అమ్ముకోవచ్చు అని చెప్పేసి దాన్ని మనం ఒక MOU FPO ద్వారా చేసుకోవడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో మరి ఈ విచ్చలవిడిగా ఈ రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకం వలన భూమి ఆరోగ్యం అలానే ప్రజల ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటున్న ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ముందు ఈ గ్యాప్ పొలంబడి, తర్వాత NPM నాన్ పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్, ఆ తర్వాత సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయం అనేది స్టెప్ బై స్టెప్ మనం ఒక్కొక్కటి రైతులు కొంత నిదానంగా మార్చుకునేటట్లు నిర్వహించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా రేపు సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ప్రతి మంగళ బుధవారాల్లో పొలం పిలుస్తుందనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు 2 గ్రామాలు ఉదయం 8:30 గంటల నుంచి 12 గంటల వరకు 1 గ్రామం, అలానే 2 గంటల నుంచి 5:30 వరకు 1 గ్రామంలో పర్యటించి ఈ ఫీల్డ్లో రైతులు సాగు చేసేటువంటి పంటల్లో ఉండేటువంటి ప్రతి విద్యార్థి లక్ష్యం పెట్టుకొని చదువుకుంటే వారు అనుకున్నది సాధించవచ్చని, ఎస్ఐ కావాలంటే చదువుతో పాటు ఫిజికల్గా ఫిట్గా ఉండి ఆటలో రాణించాలని అద్దంకి ఎస్ఐ ప్రవీణ అన్నారు. అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎస్ఐ ప్రవీణ హాజరయ్యి మాట్లాడారు. నేటి కాలంలో మహిళలు పురుషులతో పాటు
అన్ని రంగాలలో స్త్రీలు రాణిస్తున్నారని, మనిషిలో కృషి, పట్టుదల, కసి ఉంటే ఏమైనా సాధించవచ్చు అన్నారు. ఎస్ఐ కావాలంటే కష్టపడవలసిన అవసరం లేదని, చిన్న వయసు నుంచి క్రీడల్లో రాణిస్తూ పోటీ పరీక్షల్లో హాజరైతే సరిపోతుందన్నారు. ప్రభుత్వం జూనియర్ కళాశాలలో చదువుకునే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తక్షణమే తమ దృష్టికి తీసుకొని రావాలని, ర్యాగింగ్ అనేది చట్టరీత్యా నేరమని, ర్యాగింగ్ పేరుతో విద్యార్థులను వేధిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఎస్ఐ ప్రవీణ హెచ్చరించారు. ఫుడ్ తీసుకోవాలి, మనకి బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం దానికి తగ్గట్టు ఐరన్ క్యాల్షియం ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. రాగులు, పాలు, ఎగ్స్ అట్లాగా. అంటే చికెనే తినాలి, మటనే తినాలి, నాన్ వెజ్ తినాలి అంటే ఏం కాదు. మనం తినే డైలీ మనకు అమ్మ వాళ్ళు పెట్టే ఫుడ్లో కూడా మంచి థింగ్స్ ఉంటాయి, కానీ మనం వాటిని తినం. ఎగ్గుంటేసి వచ్చేస్తాం కాలేజ్కి. అలా కాకుండా స్కిప్ చేయకుండా మంచి ఫుడ్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గేమ్స్. తెలుసా మీకు, గేమ్స్ ఆడే వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్లో సపరేట్ కోటా ఉంటుంది. గేమ్స్ మనకి ఎన్ఎస్ఎస్తోనే అవి ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? అలాంటి వాళ్ళకి అంటే అది దాంట్లో మనకి సర్టిఫికేట్ ఉంటే ఎన్ఎస్ఎస్లో దానికి మనకి కోటా ఉంటుంది. మనం జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే గవర్నమెంట్ జాబ్ దేనికైనా కోటా ఉంటుంది. గేమ్స్ ఉంటుంది, ఎన్ఎస్ఎస్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో మనం జాబ్ కొట్టాలంటే ఫిజికల్గా అంటే స్టడీ పరంగా రెండింటి పరంగా స్ట్రాంగ్గా ఉండాలి. ఏది వీక్ అయినా మీరు బాగా చదువుతాను మేడం, నేను నాకు మంచి మార్క్స్ వస్తాయి, కానీ ఫిజికల్గా వీక్ నో సెట్ అవ్వదు. సో రెండు స్ట్రాంగ్గా ఉండాలి. మన స్టడీ స్ట్రాంగ్గా ఉండాలి, మన ఫిజికల్ స్ట్రెంత్ స్ట్రాంగ్గా ఉండాలి. ఓకేనా? మీరు ఇప్పటి నుంచే ఆ వేలో ఆలోచిస్తే ఇప్పటి నుంచే డైలీ చదువుకుంటుంటే మీరు చదివేటప్పుడు అది పెద్ద కష్టంగా అనిపించదు. ఇప్పుడు మనం చదివే లెసన్సే ఇంకొంచెం అడ్వాన్స్గా ఉంటాయి అంతే. చెప్పాను కదా, 6th నుంచి ఇంటర్మీడియట్ వరకే. ఏవైతే అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎంపీసీ అయి ఉండొచ్చు, ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, ఓన్లీ ఎంపీసీ స్టూడెంట్స్ మీరు చదివే సబ్జెక్ట్సే జాబ్ కూడా ఉంటాయి. కాకపోతే అడిగే విధానం వేరుగా ఉంటుంది. ఇక్కడ మనం 10 మార్క్స్కి, 8 మార్క్స్కి, 2 మార్క్స్కి క్వశ్చన్ రాస్తాం, కానీ అక్కడ ఎట్లా ఉంటుంది మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, 1 మార్క్ ఆన్సర్స్. ఇక్కడ మనం 10 మార్క్స్కి రాస్తాం క్వశ్చన్, దీనికంటే అదే ఈజీ. 10 మార్క్స్కి రాస్తే మనకి ఆ సబ్జెక్ట్ మొత్తం నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ చదివేదే ఇంకొంచెం బాగా చదివితే అక్కడ మనకి ఈజీ అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, చదువు అయిపోగానే వెంటనే జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ. మన స్టడీ అయిపోగానే జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ. నేను కోచింగ్ తీసుకొని ఒక 2 days 3 days వెయిట్ నో, అట్లా వాళ్ళకే కష్టం. ఇప్పుడు ఎప్పుడైనా చూడండి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఫ్రెష్గా ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకే జాబ్స్ వస్తాయి. ఫ్రెష్గా ఫీల్డ్లోకి వచ్చి అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే జాబ్స్ వస్తాయి. ఎప్పటి నుంచో లాంగ్ ఏగో నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి జాబ్స్ రావు. ఎందుకంటే మీకు తెలుసో లేదో, మన ఏజ్ పెరిగే కొద్దీ మన బ్రెయిన్లో న్యూరాన్స్ అన్ని కొన్ని ఇనాక్టివేట్ అయిపోతాయి అంట. మన జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుందంట మన ఏజ్ పెరిగే కొద్ది. చిన్నపిల్లలు చాలా గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది, అంటే ఈజీగా వాళ్ళు మైండ్లోకి ఎక్కించేసుకుంటారు. అలా ఏజ్ పెరిగే కొద్దీ మన బ్రెయిన్లో కొన్ని న్యూరాన్స్ ఇనాక్టివేట్ అయిపోతూ ఉంటాయంట. అదే కావచ్చు, లేకపోతే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ మారడం వల్ల కావచ్చు. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో శుక్రవారం ఉదయం 9 గంటలకు అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని అటవీ శాఖ బీట్ ఆఫీసర్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన మహోత్సవం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని, అందులో భాగంగా తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో వన మహోత్సవం ఏర్పాటు చేశారని, కార్యక్రమానికి మంత్రి రవికుమార్ హాజరు కానున్నట్లు రమేష్ చెప్పారు. ముందుగా అవగాహన ర్యాలీ చేసి మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అద్దంకి మండలం పాత్రికేయులందరికీ నా ఉదయపూర్వక నమస్కారములు. రేపు అనగా 30/8/2024 ఉదయం 9 గంటలకు అద్దంకి మండలం తిమ్మాయిపాలెం జడ్పీహెచ్ హై స్కూల్లో స్కూల్ పిల్లలతో వనమహోత్సవం జరుపుటకు అక్కడ ఏర్పాట్లు చేసి ఉన్నాము. దీనికి గౌరవనీయులైన ముఖ్య అతిథిగా మన మంత్రివర్యులు బెట్టపాటి రవికుమార్ గారు మరియు ఎంఆర్ఓ ఎండిఓ గారు, మన చీఫ్ గెస్ట్గా మన త్రిమూర్తులు గారు, మన్నం త్రిమూర్తులు గారితో కలిసి ఎంఆర్ఓ గారిని, ఎండిఓ గారిని ఆహ్వానించడం అయింది. ఈ కార్యక్రమానికి అందరూ చేయవలసిందిగా కోరుతున్నాము. ఇట్లు కె రమేష్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అద్దంకి.
ప్రతి ఒక్కరూ కన్న తల్లిదండ్రులను మాతృభాషను ఎన్నడూ మర్చిపోకూడదని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి భూతాటి సుధాకర్ అన్నారు. అద్దంకి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం తెలుగు భాష దినోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎంఈఓ సుధాకర్ హాజరయ్యి గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో తెలుగు భాష దినోత్సవాన్ని ఏర్పాటు చేయగా ప్రధానోపాధ్యాయులు గంగాధర్ గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో 22 అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో ఒకటిగా వెలుగొందుతున్న తెలుగు భాష అని గంగాధర్ తెలిపారు. అలాగే సింగరకొండ వద్ద ఉన్న కేఆర్కే డిగ్రీ కళాశాలలో తెలుగు భాష దినోత్సవ వేడుకలను ఏర్పాటు చేయగా ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ రావు గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏఎస్ఐ న్యూస్ సమాప్తం. నమస్కారం.